అన్న ఇప్పుడే ఊరి పేరు భైరవకోన అనే సినిమా చూసి వస్తున్నాము. ఏంటంటే ట్రైలర్లో టీజర్లో చూసినంత బజ్ అయితే ఏం లేదు. ఏంటంటే సందీప్ కిషన్ గారు ఏంటంటే ఒక హర్రర్ సినిమా విరూపాక్షకి మించిపోయే లెవెల్లో ఉంటుందని అనుకున్నాం, కానీ విరూపాక్షకి దీనికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది భయ్య. ఏంటంటే అంత లేదు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్తో కొంచెం లవ్ స్టోరీగా, ఇంకోటి రెండు సాంగ్స్ మాత్రం చాలా హైలైట్ భయ్య. సినిమా స్టోరీ అవన్నీ పక్కన పెడితే రెండు సాంగ్స్ మాత్రం చాలా హైలైట్గా నిలిచాయని చెప్పుకోవచ్చు. కానీ ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత సినిమా ఏందనేది అర్థమైంది. కాస్త ఎమోషనల్ పరంగా కాస్త చూడడానికి బాగానే ఉంది, కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఏంటంటే కొంచెము బజ్ అనేది లేపేది ఉండే అన్న. ఏంటంటే రొటీన్ స్టోరీస్ టైప్లో కొంచెం రొటీన్గానే తీశారు. ఏంటంటే హర్రర్ కూడా ఏంటంటే కొంచెం భయంకరమైన విజువల్స్, భయంకరమైన లెవెల్లో పెడతారేమో అని అనుకున్నాం, కానీ అంత ఊహించినంతగా ఏం లేదు. కాకపోతే మూవీ అయితే ఏం బోరింగ్ అనిపించలేదన్న. వన్ టైం చూడొచ్చు మూవీ. ఎవరు ఆడియన్స్ ఏంటంటే కాస్త ఏంటంటే మామూలుగా ఇది కొత్తగా స్పెషల్ అని అనుకునే వాళ్ళకి కాస్త డిసప్పాయింట్ అనిపిస్తుంది, కానీ వన్ టైం చూడొచ్చు అన్న మూవీ అయితే. మూవీ మొత్తానికి ఏంటంటే వర్షం బొల్లమ్మ గారి యాక్టింగ్, సందీప్ కిషన్ గారి కోసము అండ్ ఆ రెండు సాంగ్స్ కోసం అయితే మూవీ ఖచ్చితంగా చూడాలన్న. అంతే. సినిమా అయితే ఓవరాల్గా చూసుకుంటే వన్ టైం వాచబుల్ మూవీ. బాగుంది.